आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి గారు రచించినటువంటి ఆపస్తంభ ధర్మసూత్రాలను గురించి చెప్పుకుంటూ ఉన్నాం. వారు రచించినటువంటి ధర్మసూత్రాలు 2 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నలో 11 పటలాలు, ఒక్కొక్క పటలంలో కూడా అనేక ఖండికలు అనేటువంటి విభాగాన్ని వారు చేయడం జరిగినది. 2 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నలో 11 చొప్పున పటలాలు, ఒక్కొక్క పటలంలో అనేక ఖండికలు, ఆ ఖండికలో అనేక సూత్రాలను రచించి వారు ఈ విధమైనటువంటి విభాగాన్ని చేసి మనకు ఈ ధర్మసూత్రాలను అందించినారు. ఉపనయన సంస్కారానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం వారు చెప్పినటువంటి విషయాలను వింటున్నాం. మొదటి ఖండిక నిన్నటికి సమాప్తమైనది. ఇప్పుడు ప్రథమ ప్రశ్నలో 2వ ఖండిక ప్రారంభమవుతున్నది. ఇందులో మొదటి సూత్రము ప్రతిపూరుషం సంఖ్యాయ సంవత్సరాన్ యావంతో అనుపేతా స్యుః. ప్రతిపూరుషం సంఖ్యాయ సంవత్సరాన్ యావంతో అనుపేతా స్యుః అని. గడిచిన సూత్రాల్లో ఎంత ఆవేశంతో ఆక్రోశంతో ఆపస్తంభుల వారు మనకు ఒక విషయాన్ని తెలియజేసినారు అనంటే, తండ్రి తాత ముత్తాతలు సకాలానికి ఉపనయన సంస్కారమే కనుక చేసుకోకుండా ఉన్నట్టయితే ఆ వంశంలో వచ్చినటువంటి మానవకునికి వటువుకు ఉపనయన సంస్కారం చేసుకునేటువంటి అవకాశం లేదు అని, ఒకవేళ వాడు ఉపనయనం చేసుకోవాలి అనంటే వానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని, ఉపనయనం అయిన తర్వాత కూడా వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్న తర్వాతనే వేదాన్ని అధ్యయనం చేయడానికి వాడు అర్హుడవుతాడు అనేటువంటి విషయాలను గురించి గడిచిన సూత్రాల్లో చెప్పినాడు. ఇప్పుడు ఈ 2వ ఖండికలోని మొదటి సూత్రము ప్రతిపూరుషం సంఖ్యాయ సంవత్సరాన్ యావంతో అనుపేతా స్యుః అంటూ ఉన్నారు. యది పితైవ అనుపేతః తతః సంవత్సరం ఏకం అథ పితామహోపి తతో ద్వౌ అథ స్వయమపి యథాకాలమనుపేతః తతః సంవత్సరానితి అంటారు హరదత్తాచార్యుల వారు. పరంపరాయాం పితా ప్రపితామహ స్వయంచ మాణవకః సకాలే ఇది అనుపనీతాః స్యుః ఏతే సర్వేపి సర్వేషాం సకాల అనుపనయన నిమిత్తం ఏతస్య మాణవకస్య ప్రాయశ్చిత్తం విహితమస్తి. ప్రాయశ్చిత్తం కీదృశం ఇతి గతసూత్రేషు వయం శ్రుతవంతః. ఆపస్తంభ మహర్షిణః కీదృశం ప్రాయశ్చిత్తం బోధితవంతః ఏకవారం స్మరామः, స్మారయామి అహమపి. మాణవకः ఉపనయన సంస్కారాత్ పూర్వం వేదత్రయ అధ్యేతాయः మాణవకः గురుసన్నిధానే భవతి. తస్య ఏ నియమాः వర్తంతే తాన్ నియమాన్ అనుసృత్య
ఏక ఋతుకాలపర్యంతం ఆశ్రమే వసేత్ అయమేవ ఇదమేవ ప్రాయశ్చిత్తం తస్య. అనంతరం ఉపనయనం కృత్వా ఉపనయన అనంతరం సహ సంవత్సరకాలపర్యంతం ఉదకోపస్పర్శీ భవేత్. స్నానం కుర్యాత్. యది సమర్థः చేత్ త్రిశ్రవణస్నానం. శారీరక అననుకూలం చేత్ ఏకవారం స్నానం. స్నానం ప్రాయశ్చిత్తం భవతి వా इति संदेहे स्नानं कीदृशम् इति अग्रिमसूत्रेषु आपस्तम्भमहर्षिणः वदिष्यन्ति इति पूर्वम् अस्माभिः उक्तमासीत्. इदानीं द्वितीयकण्डिकायां प्रथमसूत्रे प्रतिपूरुषं संख्याय संवत्सरान् यावन्तो अनुपेता स्युः. తండ్రి గనక ఒకవేళ సకాలానికి అనుపనీతుడై ఉన్నట్టయితే సంవత్సర కాలము వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. తండ్రి అనంటే తాతగారు గనక ఒకవేళ సకాలానికి అనుపనీతుడై ఉన్నట్టయితే 2 సంవత్సరాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తాను కూడా కాలాతిక్రమణమై సకాలానికి ఉపనయనం చేసుకోకుండా ఉన్నవాడైతే 3 సంవత్సరాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు. ఎంతటి విషయాన్ని మనకు తెలియజేసినాడు ఒకసారి ఆలోచించండి. అందుకని మనమంతా ఆపస్తంభ మహర్షికి సంబంధించినటువంటి వాళ్ళము అని ఒకవేళ గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే ఆపస్తంభ మహర్షుల వారు మనకు ఏ విషయాన్ని తెలియజేసినారో దాన్ని బాగా ఆలోచించి ఇది విన్న తర్వాతనైనా సకాలానికి ఉపనయన సంస్కారాలు చేసుకొని అయినంత వరకు వేదాన్ని అధ్యయనం చేసి ఉన్నట్టయితే ఆపస్తంభ మహర్షుల వారు చెప్పినటువంటి సూత్రాల్లోని ఏ విషయాలు ఉన్నాయో వాటిని మనం విన్నందుకు సార్థక్యం చేసుకున్న వాళ్ళం అవుతాము అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతిపూరుషం సంఖ్యాయ సంవత్సరాన్ యావంతో అనుపేతా స్యుః అన్నారు. ఒక్కొక్క తండ్రికి తాతకు తర్వాత తనకు కూడా ఒకవేళ సకాలానికి ఉపనయన సంస్కారం జరగకపోయినట్టయితే సంవత్సర కాలం వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేసినారు. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రము 2వది. ఇందులో సప్తభిః పావమానీభిః యదంతి యచ్చదూరక ఇత్యేతాభిః యజుష్పవిత్రేణ సామపవిత్రేణ అంగిరసేన ఇతి. సప్తభిః పావమానీభిః యదంతి యచ్చదూరక ఇత్యేతాభిః యజుష్పవిత్రేణ సామపవిత్రేణ ఆంగిరసేన ఇది అని ఈ ప్రథమ ప్రశ్నలోని ద్వితీయ ఖండికలోని 2వ సూత్రం. సంవత్సర కాలము వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి, వానికి ఉదకోపస్పర్శనము స్నానం చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పినాడు కదా. ఆ స్నానం చేసేటువంటి వాడు ఎటువంటి స్నానాన్ని చేయాలి, స్నానం చేయడం అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవుతుందా అనేటువంటి సందేహం మనకు ఆ సూత్రాలు విన్నప్పుడు కలిగినది. ఆ స్నానం ఎటువంటి స్నానం చేయాలి అనంటే మంత్రభూతమైనటువంటి స్నానాన్ని చేయాలి అనే విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క వేదంలో ఉన్నటువంటి మంత్రాలు కాదు, ఋగ్ యజు సామ అథర్వణాల్లో ఉన్నటువంటి మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలతో స్నానం చేయాలి. ఉపనయనం చేసుకున్న తర్వాత వేదాధ్యయనానికి సంబంధించిన అర్హతనే లేదు, ఈ మంత్రాలను చదువుకుని స్నానం చేయడం ఎట్లా సాధ్యమవుతుంది అని సందేహం రావచ్చును. అందుకని ఏతైః అంజలినా శిరసి అవసించేత్ అని అంటాడు. దోసెట్లో నీళ్లను తీసుకొని గురువుగారు ఈ ఋగ్యజుస్సామ అథర్వణాల్లో చెప్పబడ్డటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో ఈ మంత్రాలను చదివి ఆ అంజలిలో ఉన్నటువంటి నీళ్లను శిష్యుని పైన
పొయ్యాలి. హరదత్తాచార్యుల వారు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇక్కడ ఋగ్యజుస్సామ అథర్వణాల్లో చెప్పబడ్డటువంటి మంత్రాలు అని అన్నారు. ఏ మంత్రాలు అనే విషయాన్ని కూడా ఆపస్తంభుల వారు మనకు సూచించినారు. అందులో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు యదంతి యచ్చదూరకే భయం విందతి మామిహ పవమానవితజ్జహి పవమానస్సో అద్యనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పునాతునః యత్తే పవిత్రమర్చిష్యగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీహినః యత్తే పవిత్రమర్చివదగ్నే అగ్నే తేన పునీహినః బ్రహ్మసవైః పునీహినః ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ మాం పునీహి విశ్వతః త్రిభిష్ట్వం దేవసవితర్ వసిష్ఠైః సోమధామభిః అగ్నే దక్షైః పునీహినః పునంతు మాం దేవ జనాః పునంతు వసవో ధియా విశ్వే దేవాః పునీతన మా జాతవేదః పునీహి మా. ఈ 7 పావమాని సూక్తాలు మంత్రాలు అని అంటారు. ఈ మంత్రాలను అభిమంత్రించిన జలాన్ని అదేవిధంగా యజుర్వేదంలో ఆపో అస్మాన్ మాతరశృంధంతు ఘృతేన నో ఘృతపువః పునంతు విశ్వమస్మత్ ప్రవహంతు రిప్రముదాభ్యశుచిరా పూతయేమి అనేటువంటి మంత్రాలు. కయానశ్చిత్ర ఆభవదూతి సదా వృధస్సఖా కయాసతిష్ఠయా వృత అనేటువంటి రుక్కును గానం వామదేవ అనేటువంటి పేరు గల ఏ సామ రుక్కున్నదో ఆ సామ మంత్రాన్ని. అదేవిధంగా అథర్వణ వేదంలో హగుంసశ్వచిషద్వసురంతరిక్షసద్ధోతావే దిశదతిథిర్దురో నసతు వృషద్వరసదృతసద్యో మసదబ్జా గోజారుతజా అద్రిజారుతం బృహతు ఆంగిరసం అని అంటారు. యజుర్వేదానికి సంబంధించిన మంత్రం. ఈ విధంగా ఈ మంత్రాల చేత అభిమంత్రితమైనటువంటి ఏ జలం ఉన్నదో ఆ జలాన్ని ఆ శిష్యుని యొక్క శిరస్సు పైన పోయాలి. ఇట్లా 1 సంవత్సర కాలము వాడు శక్తుడై ఉన్నట్టయితే అనే మాటను కూడా ఇదివరకు సూత్రాల్లో చెప్పినాడు. కాబట్టి త్రిశవణ స్నానం 3 పర్యాయాలు ప్రాతర్ మధ్యాహ్న సాయంకాలాల్లో ఈ విధంగా స్నానాన్ని చేసినట్టయితే వానికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేసినారు. ఆ తర్వాత వచ్చేటువంటి 3వ సూత్రము అపివా వ్యాహృతిభిరేవా. అపివా వ్యాహృతిభిరేవా. ఈ చెప్పినటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలకు వ్యాహృతులను జోడించి ప్రయోగాన్ని చేసి కూడా అభిమంత్రించినటువంటి ఏ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లను శిష్యుని శిరస్సు పైన పోయవచ్చును అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. ఇంత ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత వచ్చే సూత్రంలో ఏమంటారు ఆపస్తంభుల వారు 4వ సూత్రంలో అథాధ్యాప్య. ఆ తర్వాత వాడిని చదివించేందుకోసమై స్వీకరించాలి, వానికి చదువును చెప్పాలి అని అన్నారు. ఇంతటి ప్రాయశ్చిత్తము ఉంటుంది కాబట్టి తప్పకుండా అయినంత వరకు కాలాతిక్రమణం కాకుండా ఉపనయన సంస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పక్షము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత వచ్చేటువంటి ఏ సూత్రం ఉన్నదో ఆ సూత్రము 5వ సూత్రము. అథ యస్య ప్రపితామహాది నానుస్మర్యత ఉపనయనం తే శ్మశాన సంస్తుతాః. అథ యస్య ప్రపితామహాది నానుస్మర్యతే ఉపనయనం తే శ్మశాన సంస్తుతాః అన్నారు. ఆపస్తంభుల వారు ఈ సూత్రంలో ఏమంటున్నారు అంటే, ప్రపితామహాదులు ఎవరైతే ఉన్నారో
ఈ వటువుకు సంబంధించినటువంటి తాతలు ముత్తాతలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మానవకుడు అంటే ఈ వటువు తండ్రి మీరు ఎప్పుడు ఉపనయనం చేసుకున్నారు అని అంటే ఏమోరా నాకు ఉపనయనం చేసుకున్నదే జ్ఞాపకం లేదు. తాతగారి దగ్గరికి వెళ్ళి తాత మీరు ఎప్పుడు ఉపనయనం చేసుకున్నారు, ఏమోరా నాకు ఉపనయనం చేసుకున్న విషయమే జ్ఞాపకం లేదు అని తండ్రి తాత ముత్తాత మొదలైనటువంటి వాళ్లకు ఉపనయన సంస్కారం పైన శ్రద్ధ లేక ఆయా కాలాల్లో చేసుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి ఈ సంస్కారాన్ని కనుక ఒకవేళ చేసుకొని వాళ్ళై ఉన్నట్టయితే వాళ్ళని గురించి ఏమంటూ ఉన్నాడు అంటే నాను స్మర్యతే ఉపనయనంతే శ్మశాన సంస్థుతాః అన్నాడు. శ్మశాన తుల్యులైనటువంటి వాళ్ళు వారు అన్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాట ఇది. ప్రపితామహాదారభ్య ప్రపితామహ పితామహ పిత స్వయంచ యథాకాలం యది తే ఉపనయన సంస్కారం న కృతవంతః అనుపనీతాః స్యుః తే తథావిధాః శ్మశాన సంస్థుతాః. శ్మశానవత్ తే స్తుతాః. శ్మశానం యథా అపవిత్రం భవతి. వయం పదే పదే అనుపదం శ్మశానం ప్రతి గచ్చామో వా యథా దేవాలయం ప్రతి గచ్చామః. यदि अस्माकं समीपबन्धुः मृतः चेत् शवेन सह श्मशानं प्रति गच्छामः. गत्वा तत्रैव स्नात्वा पुनः गृहमपि साक्षात् न प्रविशामः. बहिरेव स्थित्वा स्नानं कृत्वा अन्तः प्रविशामः. किमर्थं? श्मशानम् अपवित्रम्. अतः अपवित्रस्थानं यदि वयं गच्छामः वयं स्वयं पवित्राः यथा भवेम तथा भूत्वा पवित्रीभूय గృహం ప్రతి ప్రవేశామः. ఇక్కడ ఆపస్తంభుల వారు ఏమంటూ ఉన్నారు అంటే ప్రపితామహాదులు గనక ఒకవేళ ఉపనయన సంస్కారాన్ని చేసుకోలేదు, వాటి యందు శ్రద్ధ లేకుండా ఉన్నారు, వాటిని గురించి జ్ఞాపకమే లేకుండా ఉన్నారు అని అంటే వాళ్ళంతా కూడా శ్మశాన సంస్థుత. ఇటువంటి వాళ్ళ సమీపంలో అసలు ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకు ఎదురుగా వెళ్ళకూడదు అనేటువంటి నిషేధాలను ఇదివరకు చెప్పినాడు. అక్కడికి ఆయనకు సంతోషం కలగలేదు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే వాళ్ళని ఉద్దేశించి శ్మశాన తుల్యాః సంస్థుతాః అని అంటూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రము తేషామభ్యాగమనం భోజనం వివాహమితి చ వర్జయేత్ తేషామిచ్చతాం ప్రాయశ్చిత్తం 12 వర్షాణి త్రైవిద్యకం బ్రహ్మచర్యం చరేత్ అథోపనయనం తతః ఉదకోపస్పర్శనం పావమాన్యాదిభిః. పెద్ద సూత్రం ఇది. 6వ సూత్రం తేషామభ్యాగమనం భోజనం వివాహమితి చ వర్జయేత్ తేషామిచ్చతాం ప్రాయశ్చిత్తం 12 వర్షాణి త్రైవిద్యకం బ్రహ్మచర్యం చరేత్ అథోపనయనం తతః ఉదకోపస్పర్శనం పావమాన్యాదిభిః అన్నాడు. గడిచిన సూత్రంలో చెప్పబడ్డటువంటి ఏ వ్యక్తులున్నారో తాను మానవకుడు వటువు, తన తండ్రి, తన తాత ముత్తాతలు సకాలానికి ఉపనయన సంస్కారం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్మశాన తుల్యులై ఉన్నారు కాబట్టి, శ్మశాన సంస్థుతులై ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్లకు ఎదురుగా వెళ్ళడం కానీ, వాళ్లతో సహా భోజనాన్ని చేయడం కానీ, వాళ్లతో ఇచ్చిపుచ్చుకోవడాలు వివాహాదులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. ఒకవేళ వాళ్లతో మనం భోంచేయాలి అని అంటే, వాళ్లకు మనం ఎదురుగా వెళ్ళాలి అని అంటే, వాళ్లతో ఇచ్చిపుచ్చుకోవడాలనేటువంటి వివాహానికి సంబంధించిన వ్యవహారాలు జరగాలి అంటే
వాళ్ళు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. ఈ ప్రాయశ్చిత్తం ఎవరిని ఉద్దేశించి విధింపబడ్డది అనే విషయాన్ని గురించి చర్చించి హరదత్తాచార్యుల వారు, వ్యాఖ్యాత భాష్యకారులు ఏమంటూ ఉన్నారు అంటే, అదంతా మానవకునికి ఉపనయనం చేసుకున్నటువంటి ఎవటు ఉంటాడో వానికే ప్రాయశ్చిత్తం అంతా అంటారు. ఇదివరకేమో ఋతుకాలము అని అన్నాడు. తాతా తండ్రులు కనుక ఒకవేళ అనుపనీతులైనట్టయితే సంవత్సర కాలము అని అన్నాడు. ప్రపితామహాదుల వరకు కూడా ఒకవేళ అనుపనీతులై ఉండి సంస్కారరహితులై ఉండి వాటి యందు శ్రద్ధ అనేటువంటిది లేనటువంటి వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు మానవకునికి ప్రాయశ్చిత్తాన్ని చెబుతూ ఉన్నాడు. ఎంతకాలం వీడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అనంటే 12 వర్షాణి త్రైవిద్యకం, 12 సంవత్సరాలు వాడు ఈ విధంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత ఉపనయన సంస్కారం చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం గతంలో విన్నటువంటి ఋగ్యజుస్సామ అథర్వణాలకు సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలతో స్నానాన్ని చేయాలి సంవత్సర కాలము. ఆ తర్వాత వాడు చదువుకునేందుకు యోగ్యుడవుతాడు అన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి విషయాన్ని గురించి ముందటి సూత్రంలో తెలియజేసినాడు. ఇంతటి ప్రాయశ్చిత్తాలు చేసుకున్నప్పటికీ మరి వానికి వేదాన్ని చదివేటువంటి అర్హత ఉంటుందా అనేటువంటి ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా 8వ సూత్రంలో ఏమంటున్నారు అంటే, నాధ్యాపనం అన్నారు. సమగ్రమైనటువంటి వేదాన్ని చదువుకునేటువంటి అర్హత వానికి లేదు. ఇంత చేసినప్పటికీ ఇంతకాలము ప్రాయశ్చిత్తాలు చేసుకున్నప్పటికీ కూడా వానికి అధ్యయనం చేసే అధికారం ఉండదు. తాతలు తండ్రులు ముత్తాతలు చేసినటువంటి ఏ పాపం ఉన్నదో ఆ పాపానికి ఎవటూ గురి కావలసి వస్తుంది, బలిపశువు కావలసి వస్తుంది. అందుకని ఎవరైతే తాతలు ముత్తాతలు ఉన్నారో ఈనాడు వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ఇక ముందు తరంలోనైనా వంశంలో పుట్టేటువంటి వాళ్ళంతా కూడా ఈ శ్మశాన సంస్కృతులు కాకుండా ఉండాలి అని అనుకుంటే వేదం యందు ఆదరం కలిగినటువంటి వారి శ్రద్ధాశక్తులతో ఉపనయన సంస్కారాన్ని చేసుకొని వేదాన్ని అధ్యయనం చేసినట్టయితే బాగుంటుందేమో అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది. తతో యో నివర్తతే తస్య సంస్కారో యథా ప్రథమే అతిక్రమే. 9వ సూత్రంలో ఏమంటూ ఉన్నారు అంటే, తతః ఏవం కృతప్రాయశ్చిత్తాద్ గృహస్థో భూతాద్యో నివర్తతే ఉత్పద్యతే తస్య ఉపనయన సంస్కారః కర్తవ్యః. ప్రథమే అతిక్రమే ఋతుం త్రైవిద్యకం బ్రహ్మచర్యం చారయిత్వా. సంవత్సర కాలము వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్న తర్వాత గృహస్థుగా ఏ ధర్మాలను వాడు పాటించాల్సి వస్తుందో ఆ ధర్మాలకు సంబంధించినటువంటి విద్యలను మాత్రమే వాడు చదువుకునేందుకు అర్హుడవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు. తత ఊర్ధ్వం ప్రకృతివత్. తతః యో నివర్తతే తస్య ప్రకృతివత్ యథా ప్రాప్తముపనయనం కర్తవ్యమితి. యస్య తు ప్రపితామహస్య పితుః ఆరభ్య నానుస్మర్యతే ఉపనయనం తత్ర ప్రాయశ్చిత్తం నోక్తం ధర్మజ్ఞైః ఊహితవ్యం. ఎవరైతే ధర్మజ్ఞులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఊహించి ప్రాయశ్చిత్తము వీనికి ఎంతవరకు చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత వానికి అధ్యాపనం చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేసినారు. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రాల్లో ఏ విధంగా వీడికి వేదం చదువుకునేటువంటి అర్హత లేదు అని అన్న తర్వాత గురుకులంలో వీడు చదువుకోవలసినటువంటి అంశాలు ఏముంటాయి అనే విషయాన్ని చెప్పిన తర్వాత అనేక బ్రహ్మచారికి సంబంధించిన ధర్మాల గురించి వివరిస్తాడు. అవన్నీ కూడా వచ్చేటువంటి సంచికలో మనమంతా కూడా తెలుసుకుందాం. మహాదేవ.